దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాము. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని రాయబడి ఉంది. అంటే ఈ వాక్యంను మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి. అంటే అర్థం ఏమిటి? నీతి మనల్ని చూసి వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి. నేను ఇంతసేపు ఈ నెల కోసం లాస్ట్ మెసేజ్ ఇది. ఒకవేళ నేను చెప్పిన మెసేజెస్లో మీరు విని ఉంటారు. నాకు ప్రేయర్ చేయడం చేస్తాను, కానీ స్టార్టింగ్ నాకు ఒక రోజు స్టార్టింగ్ ఎలా అవుతుందంటే డల్గానే లేస్తాను, కానీ బ్రష్ చేసిన తర్వాత పాటలు పెట్టుకుంటానండి. ఎక్కువ తమిళ్, ఇంగ్లీష్, తర్వాత తెలుగు పాటలు పెట్టుకుంటాను. ఆ పాటలతో ఏం చేస్తానంటే నేను వట్టిగా కూర్చోను, దాంతో కలిసి పాడతాను, స్తుతిస్తాను, దేవుని మహిమపరుస్తాను. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి. అంటే ఎలా అంట? ఏడుపు గానం కాదు, ఆనంద గానము. సంతోషముగా దేవుణ్ణి స్తుతించినప్పుడు సంతోషముగా మనం స్తుతించాలి. సంతోషంగా, ఉత్సాహంగా, గంభీరంగా మనం స్తుతించినట్లయితే దేవుడు కూడా మన యందు ఆనందము, సంతోష పడతాడు. అక్కడ రాయబడి ఉంది, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని రాయబడి ఉంది. అంటే ఏది మంచిదంట, మనకి ఏది శోభమంట? స్తుతి చేయుట యథార్థవంతులకు, అంటే స్తుతి చేయడము యథార్థవంతులకు శోభస్కరము అని చెప్పబడి ఉంది. అంటే ఫస్ట్ రాయబడి ఉంది, యెహోవాను బట్టి ఆనందగానం చేయాలి. ఫస్ట్ ఆనందగానం. ఒక పాట కూడా, ఒక సాంగ్ కూడా ఉంది, ఆనందగానము చేయుదము అనుకుంటాను. అది తమిళ్లో ఉందా తెలుగులో ఉందా అని గుర్తులేదు, కానీ ఆనందగానము చేయుదము అని ఒక సాంగ్ ఉందండి. అంటే ఈ వాక్యమును బట్టి వారు రాశారేమో ఆ పాట, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. అంటే ఈ ఆనందగానము మనం చేసినట్లయితే స్తుతి చేయడము, అంటే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయడము, స్తుతించడము, దేవుణ్ణి మహిమపరచడము, దేవుణ్ణి హెచ్చించడము, దేవుణ్ణి గ్లోరిఫై చేయడము, దేవుణ్ణి ఇంకా కొనియాడడము, ఇంకా ఏమైనా మీరు చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా అది మనకు మంచిదంట. శోభస్కరము అని రాయబడి, చాలా మంచి వర్డ్ అది, శోభస్కరము అని. అంటే అదే మనకు అందము, అదే మనకు శోభస్కరము అని చెప్పి ఈ మాటలో ఉంది. అంటే స్తుతి చేయడము మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మార్నింగ్ స్తుతించవచ్చు, మధ్యాహ్నం స్తుతించవచ్చు, సాయంత్రం స్తుతించవచ్చు. అంటే ప్రార్థన చేయడం కొన్నిసార్లు మధ్యాహ్నము, సాయంత్రము, ఇంకా ఉదయము అని చేయడం, ఇప్పుడు దానియేలు చేసినట్టు అందరు చేయలేరు. సో కానీ ఏం చేయవచ్చు తెలుసా? స్తుతించవచ్చు, కొనియాడవచ్చు. మీరు ఇంట్లో ఉంటే, ఇంట్లో ఉన్న స్త్రీలైతే మీరు ఏం చేయవచ్చు? పాడవచ్చు, ఆరాధించవచ్చు, వర్షిప్ చేయవచ్చు. మీరు వంట చేసుకోండి. నేను ఒకప్పుడు వంట చేస్తూనే పాటలు పాడతాను, వంట చేస్తూనే ఆరాధిస్తాను, వంట చేస్తూనే. అప్పుడు పిల్లలందరూ చిన్న పిల్లలు, నేను వంట చేసిన రోజుల్లో. అప్పుడు ఒక సైడ్ ఒక బిడ్డను సంకలో పెట్టుకొని, ఒక చేతిలో స్పూన్ పట్టుకొని వంట చేస్తూ ఈ పిల్లలను మోసుకుంటూ కొన్నిసార్లు దేవుని స్తుతించిన రోజులు ఉన్నాయి. అంటే ఐ యూస్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఒకవేళ అలా నేను చేశాను కాబట్టి తర్వాత దేవుడు నన్ను సేవకురాలుగా మార్చాడు. తర్వాత వంట పనిలో ఏం లేదు, కానీ ఫుల్ ఎప్పుడు చూసినా నాకు ఈ బైబిల్, పాటలు, స్తుతులు ఇవే ఉంటుంది. సో మీరు దేవుని ఎంత మీరు వెతుకుతున్నారో అది అంతగా మీకు శోభస్కరము. సో ఈ నెల అంతా కూడా మనము దేవుని వాక్యంను ధ్యానించి, దేవుని మాటలు ధ్యానించి, ఇది లాస్ట్ వర్డ్. ఒకవేళ ఫిబ్రవరి నెలలో ఇది లాస్ట్ వర్డ్గా ఉండవచ్చు. అయితే నేనేమంటున్నానంటే, మీరు యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. ఇంకా అది మాత్రం కాకుండా మీరు స్తుతి చేయడం యథార్థవంతులకు శోభస్కరం అన్నట్లు, మీరు స్తుతి చేసినప్పుడు అది మీకు శోభస్కరంగా, అది మీకు శోభముగా, అది మీకు ఉండునుగాక అని నేను మీ కొరకు
ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా మేము ఇంతసేపు ప్రభువా నీ వాక్యంను మేము ధ్యానిస్తూ ప్రభువా నేను స్తుతిస్తూ తండ్రి నిన్ను కొనియాడుతూ ప్రభువా మా జీవితం అంతా కూడా, మా జీవిత కాలం అంతా కూడా, ఈ నెల అంతా కూడా ప్రభువా నిన్ను వెతుకుతూ వచ్చినాం ప్రభువా. ఈ నెల అంతా మీరు మాతో ఉండి మమ్మల్ని కాపాడి మమ్మల్ని నడిపించి ప్రభు ఆశ్చర్యమైన రీతిగా ప్రభు ఆశ్చర్యమైన వెలుగులోనికి మమ్మల్ని పిలిచిన దేవుడు ప్రభు. ఈ నెల అంతా కూడా మమ్మల్ని ఆ రీతిగా మీరు కాపాడారు, ఆ రీతిగా నడిపించారు. గొప్ప కార్యంను మా జీవితంలో మీరు చేస్తూ ఉన్నారు, ఇంకా చేయబోతున్నారని మేము నమ్ముచున్నాం. ప్రపంచం అంతా చూసినట్లయితే ఎక్కడ చూసిన కరువు, ఎక్కడ చూసిన అగ్ని ప్రమాదము, ఎక్కడ చూసిన తుఫాను, ఎక్కడ చూసిన ప్రభువా ఈ మంచు, ఇవన్నిటిని బట్టి ప్రభువా వేడి మాత్రం ఉన్న దేశంలో కూడా, సౌదీ అరేబియా దేశంలో కూడా ప్రభువా భయంకరమైన ప్రభువా మంచు పడుతుందని చూస్తున్నాం తండ్రి. ప్రభువా ప్రపంచం అంతా కూడా గందరగోళంలో ఉంది ప్రభువా. మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, అన్నిట్లో ప్రభువా సమాధానము, సంతోషము, మీరు అక్కడ చాలా ఆలస్యంగా చాలా త్వరగా ఉంది కాబట్టి ప్రభువా మీ కొరకు కనిపెడుతున్నాం తండ్రి. ఇంకా ఆలస్యం కాదని మేము నమ్ముచున్నాం ప్రభువా. మీ చేతికి ప్రభువా మేము మమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాం. మీరే తోడుండి ప్రభువా. నిశ్చితమైతే ప్రభువా మరొక మాసమును చూడడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగిస్తూ నీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.